నేను ఇప్పుడు రాయల్ బొటానికల్ గార్డెన్స్లో ఉన్నాను. ఈ గార్డెన్స్లో ఉన్న యాక్చువల్ రాయల్ బొటానికల్ గార్డెన్స్ చూద్దాం. ఈ గార్డెన్ సిటీ మిడిల్లో ఉంటుంది. ఎంత థిక్గా ఉంటుందంటే ఈ గార్డెన్ మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. టోటల్గా ఈ గార్డెన్లో 8,500 రకాల 50,000 చెట్లు ఉన్నాయి. ఇవి ఈత చెట్లు అనుకుంటానండి. ఇవి ఈత చెట్లేనండి. ఎనిమిది 8,500 రకాల చెట్లు, మొత్తం చెట్లు 50,000. ప్రతి చెట్టుకి ఒక పేరు ఉందండి. దానికి శాస్త్రీయ నామం ఏముందో అవి కూడా క్లియర్గా రాశారు. ప్రతి చెట్టు మొదల్లో కూడా ఆ చెట్టు యొక్క వివరాలతో కూడిన బోర్డు ఉంది. నాకు బయాలజీ మీద నాకు బాటనీ మీద పెద్దగా అవగాహన లేదు. బాటనీ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ని రకాల చెట్లు సిటీ మిడిల్లో, అందులో ఎప్పటి నుంచో ఉన్న చెట్లు, ఇవన్నీ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఎడారిలో ఒయాసిస్ అంటే ఇంతేనేమో. సిటీ మధ్యలో, సిటీకి చాలా దగ్గరగా, సిటీ ట్రైన్ స్టేషన్కి 10 minutes వాక్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద చెట్లు చూస్తేనే అదిరిపోయింది. ఇది కిడ్స్ కోసం అరేంజ్ చేసిన సెట్. చూడండి ఎలా ఉందో. నా మీద పేరు రాయకండి అని చెట్టు మొదల్లో బోర్డు ఉంది. మనుషుల టాలెంట్ తెలుసు కదా. ఈ గార్డెన్స్లో తిరుగుతుంటే ఇంకో లోకంలో తిరిగినట్టుంది. ఇది చూడండి, అవతార్ సినిమాలో సీన్ లాగా అనిపిస్తుంది. ఇది చూడండి, దీని మొదలు ఎలా ఉందో. ఇది చాలా పెద్ద ట్రీ. ఈ గార్డెన్లో ఉన్న ఒక చిన్న లేక్, ఈ లేక్ ఏరియాని సెన్సరీ గార్డెన్ అంటారు. అంటే మనం టచ్ చేస్తే కొన్ని చెట్లు ముడుచుకుపోతాయి. ఇది చిన్న బుడ్డి బ్యాంబూ ఫారెస్ట్ లాగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి చాలా ప్లేస్లు ఉన్నాయండి. ప్రతి చెట్టు దగ్గర కూడా కూర్చోవచ్చు. చూడండి, ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కూర్చోవడానికి. ఇది లోటస్ గార్డెన్ లాగా ఉంది. ఇంకొక వైపు నుండి మనం ఈ లోటస్ లేక్ చూద్దాము. కొంచెం క్లోజ్గా చూద్దాము. మందార పూల్లో ఇదొక రకం అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఈ చిన్న లేక్లో మళ్ళీ కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ మాత్రమే కాకుండా మళ్ళీ నడవడానికి దారి, బ్రిడ్జ్ లాగా అరేంజ్ చేశారు. వీటి మధ్య నడుస్తూ ఉంటే మనకు తెలియకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుంది. ఇక్కడ ఉన్న చిన్న లేక్ని టాటాయిస్ పాండ్ అని పిలుస్తున్నారు. అంటే ఇందులో తాబేళ్ళు ఉంటాయంట. అవి వాటి సీజన్లో బయటికి వచ్చి గుడ్లు పెడతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వాటి సీజన్ అంట.
అందుకని మీరు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకొని నడవండి అని చెప్తున్నారు. ఇక్కడ నుండి సిటీ కూడా బాగా కనబడుతుంది. ఈ లేక్లో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బోట్ నడిపేవాళ్ళు ఇటాలియన్ స్టైల్లో ఉన్నారు. అంటే వెనిస్లో ఎలాంటి డ్రెస్ వేసుకొని నడుపుతారో చారల చొక్కా, అదే డ్రెస్లో వాళ్ళు కూడా ఇక్కడ బోటు నడుపుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది పార్క్ యొక్క కార్నరు. ఈ కార్నర్ ఆనుకొని ఒక హైవే కూడా ఉంది. కానీ హైవే లోపలే ఇంత థిక్ ఫారెస్ట్ లాగా ఈ గార్డెన్ ఉంది. ఈ గార్డెన్లో వర్షం వస్తే కూర్చోవడానికి, పార్టీ చేసుకోవడానికి కూడా ఇలాంటి లొకేషన్ చాలా ఉన్నాయి. ఎటువైపు నుండి చూసినా, ఏ పక్కకు చూసినా చాలా అందంగా ఉంది. ఇది పార్కు మధ్యలో ఉన్న ఒక ప్రత్యేకమైన సెక్షను. ఇది కంప్లీట్గా అమెజాన్ లాగానే ఉంటుంది మనకి. అందులో నడవటానికి కూడా చాలా బాగుంది. అవతార్ సినిమా మాత్రం మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఎంత థిక్గా ఉందంటే ఈ ఏరియా కనీసం వెలుగు కూడా రావడం లేదు, అంత థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. ఇక్కడ చెట్టు మీద ఉన్న వాటిని గబ్బిలాలు అనుకున్నాను. అవి చాలా పెద్దగా ఉన్నాయి, కానీ అవి గబ్బిలాలు కాదంట. వాటిని గ్రే హెడెడ్ ఫ్లయింగ్ ఫాక్స్ అని పిలుస్తారంట. దాని గురించి ఇక్కడ బోర్డు పెట్టుంది, అది చూడండి. నాకైతే మీరు ఏమైనా పిలుచుకోండి బాబు, నాకు మాత్రం అవి గబ్బిలాలే అనాలని అనిపించింది. కొన్ని చెట్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అవి తాకి చూడాలనిపిస్తుంది. తాకి చూశాను కూడా కొన్ని, చాలా బాగున్నాయి అసలు. ఈ చెట్ల మధ్య కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్లో అవకాశం ఉంది. చక్కగా సీట్లు అవన్నీ అరేంజ్ చేశారు. అది మాత్రమే కాకుండా కొన్ని చోట్ల రాయిలో నుంచి నీళ్ళు వచ్చేటట్టు ఇలా అరేంజ్ చేశారు. ఆ చుట్టూ కూర్చోవడానికి కూడా రాళ్ళనే అరేంజ్ చేశారు. ఇలాంటి లొకేషన్లో ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనిపించింది. జనం కూర్చుంటున్నారు కూడా. ఈ సెక్షన్లో ఆర్టిఫిషియల్గా రెయిన్ పడే అరేంజ్మెంట్ కూడా చేశారు వీళ్ళు. మనకు తెలీదు, మనం నిజంగా వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ బయటకు వస్తే వర్షం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు ఇక్కడ. ఈ చెట్లను చూస్తూ, వీటి మధ్యలో నడుస్తూ ఎంతసేపు అయినా ఉండొచ్చు అనిపించింది. అలసిపోయి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు వెళ్ళి కూర్చోవచ్చు. అలాంటి లొకేషన్లు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు చూడబోయే లొకేషన్ కూడా ఒకటి. ఇది హెర్బ్ అండ్ మెడికల్ సెక్షన్. ఈ సెక్షన్లో కొన్ని చెట్లు ఇండియాలో మన ఇంట్లో కూడా పెంచుతాం. ముఖ్యంగా ధనియాలు, కొత్తిమీర లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూసినప్పుడు అనిపించింది, మనకు తెలియకుండా మనం చాలా పెంచుతాం కదా అని. వర్షం వస్తే కూర్చునే ఒక షెడ్డు, ఆ షెడ్ను కూడా చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడి నుంచి కూడా సిటీ బాగా కనబడుతుంది. మెల్బోర్న్లో నా ఫేవరెట్ ప్లేస్ వస్తుంది చూడండి, ఎంసీజీ. ఇది ఒక మంచి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి హైవే, దాని పక్కన రివర్ కనబడతాయి చూడండి. పార్కులో ఇలాంటి సైన్ బోర్డ్ చాలా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ డైరెక్షన్లో వెళ్ళచ్చు. చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఈ రోడ్ గవర్నమెంట్ హౌస్కి వెళ్ళే రోడ్ ఇది. గవర్నమెంట్ హౌస్ అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ గారు నివాసం ఉండే బిల్డింగు. ఈ బిల్డింగ్ ప్రతి సంవత్సరం పబ్లిక్ కోసం ఓపెన్ చేస్తారు. ఆ రోజు ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అంటే మన రాష్ట్రపతి భవన్ లాగా. బయట నుండి చూస్తే ఇంతకన్నా ఏమీ కనబడదు. ఆ బిల్డింగ్ పూర్తిగా చెట్ల మధ్య ఉంటుంది మరియు పూర్తిగా సెక్యూరిటీ జోన్లో ఉంది.
ఆ బిల్డింగ్ యొక్క ఫోటోని పెడతాను చూడండి. ఇది మాత్రమే కాకుండా ఈ గార్డెన్లో లాడ్జ్ అని ఒక బిల్డింగ్ ఉంది. అంటే అది ఒకప్పటి గవర్నర్ జనరల్ గారి నివాసం అంట. అది చాలా సింపుల్ బిల్డింగు. అదైతే మనం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అది కూడా పెడతాను చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.